జిల్లాలో ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన వ్యవస్థ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం అధికారికంగా ప్రారంభమైంది. గతంలో చిత్తూరు జిల్లా పరిధిలోని ఔషధ నియంత్రణ కార్యాలయం తిరుపతిలో ఉండేది. అయితే తిరుపతి వేరే జిల్లాగా మారిన తర్వాత చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా ఈ కీలక కార్యాలయం ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నాడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త కార్యాలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుభారంభం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాస్, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిని గీతా తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఔషధాల నాణ్యత, నియంత్రణ, పర్యవేక్షణలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనున్నది. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ కొత్త కార్యాలయం ఎంతగానో ఉపయోగపడనున్నదని అధికారులు తెలిపారు. जगन्मोहन नामधेयस्य प्रतिभानाम्याः नितीश नामधेयस्य सह कुटुम्बानां आयुरारोग्याभिस्तु सम्पूर्ण श्रीकेशाय भाव पद्मनाभाय भाव दामोदराय भाव संघर्षणाय డ్రగ్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ బిల్డింగ్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇదివరకే ఒకసారి మంత్రివర్యులు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన GH కావచ్చు, మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న 3,84,00,000 కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రెన్యువేషన్స్ కావచ్చు, ఇంకొన్ని PHCs కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందుకు గాను వారికి మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్, మా అరుణమ్మ గారు, అలాగే మా రమేష్ గారు, విజయ్ కుమార్ అన్న, గురజాల సురేష్ కొంచెం ఆవేశంతో ఎటో పోయి ఉన్నాడు. కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన నాతో చర్చిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం. అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు. ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను. మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము అహర్నిశలు ప్రజల కోసం కష్టపడతాం. కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వ దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమరాండం ఇమ్మని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఇది సాధ్యమయ్యే విధంగా తోడ్పడతానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మేడం. ఎనీ మెడికల్ షాపు మీరు సడన్ విజిట్ పోండి. ఎందుకంటే ప్రజలకి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు. ఈ డిజీజెస్ వచ్చేదంతా ఎవరికి వస్తుందంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు ఉన్న ప్లేసెస్ కావచ్చు, అక్కడ ఇబ్బందుల కారణంగా రోగాలు వస్తుంటాయి. వారికి ఆ మెడిసిన్ పైన అవగాహన కూడా ఉండదు. సో మీరు అన్ని మెడికల్ షాప్స్ని సర్ప్రైజ్గా విజిట్ చేసి మెడిసిన్స్ని చెక్ చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మాత్రం కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఈ GHకు ఉన్నారో వారి సహకారం కూడా తీసుకోండి. మరి మా అరుణమ్మైనా లేదు మా విజయ్ కుమార్ అయితే అర్ధరాత్రి పిలిచినా వస్తారు. ఆ భయం ఏం లేదు, వాళ్ళకి పని ఇంటెన్షన్ ఎక్కువ. మా రమేష్ అంటే మా చైర్పర్సన్తో తిరుగుతుంటాడు కాబట్టి ఒకవేళ రాకపోయినా వస్తాడు. ఆయనకు కూడా భలే ఇంట్రెస్ట్. ఇంకా మా సూర్య చెప్పే పనిలో గొడవ చేస్తాడు కావాలి, ఎడపోయాడు ఇప్పుడు అలిగి. సో వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసిన రీజన్ వీఆర్ హానెస్ట్. వీళ్ళతో మీకు ఇంకా ఏమైనా అవసరం ఉండే సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.